సో ఇప్పుడు మార్కెట్లో ఒక ప్రాపర్ రీసెర్చ్ ఛానల్ ద్వారా కాకుండా అనుకోకుండా బై ఛాన్స్ లాభాలు సంపాదించిన వాళ్ళు ఉంటారు. ప్రాపర్ రీసెర్చ్ లేకపోవడం వల్ల నష్టపోయిన వాళ్ళు ఉంటారు. ఈ లాభం సంపాదించిన వాళ్ళు దే విల్ బి హ్యాపీ. నష్టపోయిన వాళ్ళ వల్ల మార్కెట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, మైండ్ సెట్ మీద ఇంపాక్ట్? ఇది అగైన్ మంచి క్వశ్చన్ నేను చెప్పొచ్చు. ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో అంటే లాభం వచ్చిన వాడు హ్యాపీగా ఉంటాడని మీరు అనుకుంటున్నారు. బట్ అదేంటే అది మేబీ ఆ షార్ట్ టర్మ్ ఫెనోమినా అయి ఉండొచ్చు, లేదంటే ఆ టైంకి తన తాలూకా లక్ బాగా ఫేవర్ చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ లాంగ్ రన్కి వచ్చేటప్పటికి ఆ ప్రాఫిటబిలిటీ అనేది తను మెయింటైన్ చేసుకోగలుగుతాడా, లేదంటే కేవలం షార్ట్ టర్మ్లోనే మిగిలిపోతాడా అనేటువంటి చాలా క్రూషియల్గా చూసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అంటే షార్ట్ టర్మ్లో ప్రాఫిట్స్ లాసెస్ వచ్చినా కూడా పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. లాంగ్ టర్మ్లో ఎప్పుడైతే తనకి కంటిన్యూస్గా లాసెస్ వస్తున్నాయి అంటే దానివల్ల రెండు మేజర్ ఇంపాక్ట్స్ అనేటువంటివి మనం క్లియర్ కట్గా చూసుకోవచ్చు. ఒకటి మిస్బిలీఫ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంటుంది. ఎప్పుడైతే సీరియస్గా ఒక 3-4 ట్రేడ్లో లాస్ వచ్చింది అనుకోండి, ఓకే మార్కెట్ అంటే ఇంతే, మార్కెట్ నుంచి దూరంగా ఉంటే బెస్ట్, మార్కెట్ రిగ్గింగ్ అవుతుంది, స్టాప్ లాస్లో కొట్టడానికి ఉంటుంది, నాకేంటంటే ట్రేడింగ్ అచ్చిరాదు అనేటువంటి మూఢనమ్మకాల స్టైల్లో ఎప్పుడైతే ఉంటారో బ్లేమింగ్ మార్కెట్. సో ఎప్పుడైతే మార్కెట్ని బ్లేమ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళని కూడా దూరం చేయడానికి ట్రై చేస్తుంటారు. అంటే అదేమవుతుంది అంటే స్టాక్ మార్కెట్ అంటేనే నష్టం వస్తుంది, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు రిస్కీగా ఉంటాయి, డబ్బులు రావు, స్కామ్లు ఎక్కువ అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతూ ఉంటారు. సో అదేంటి అంటే మార్కెట్ ఇంటిగ్రిటీని దెబ్బతీస్తూ ఉంటుంది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే రీసెంట్గా మేము ఒక పోలీస్ కమిషనరేట్లో ఈవెంట్ కండక్ట్ చేద్దాం సార్, ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాము. సరైనటువంటి పద్ధతుల్లో ఇన్వెస్ట్ చేసుకోవాల్సినటువంటివి ఏంటి, చేయకూడనివి ఏంటి అంటే డూస్ అండ్ డోంట్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అది కావచ్చు, లేదంటే కామన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఎట్లా ఉంటాయి, మార్కెట్లో జరిగేటువంటి ఫ్రాడ్స్ ఏంటి, దాని గురించి ఒక అవగాహన ఇస్తాము అని చెప్తే సదర్ కమిషనరేట్లో ఉండేటువంటి పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో, ఎందుకు ట్రేడింగ్ చేస్తారు, మా వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు, మీరు ఇన్వెస్ట్మెంట్ అనే చెప్తారు, కరెక్టే కాదన్నాం, ఇన్వెస్ట్మెంట్ అని చెప్పినా కూడా మా వాళ్ళు ట్రేడింగే చేస్తారు, మా వాళ్ళు ఇంట్రాడేనే చేస్తారు అనేటువంటి పద్ధతుల్లో ఆ పెద్ద మనిషి, అంటే దట్టు ఈజ్ అన్ ఐపీఎస్, అంటే ఒక ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి మనిషి ఈ రకంగా చెప్పాడు అంటే మేబీ ఆయనైనా డబ్బులు పోగొట్టుకుని ఉండాలి, లేదంటే డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఒక 10 మంది మాటలని విని ఉండాలి ఆయన. సో అన్లెస్ ఆ బిలీఫ్ వచ్చింది అంటే కనుక ఆయన తప్పు చేసి ఉండొచ్చు, లేదంటే వేరే వాళ్ళు తప్పు జరిగినప్పుడు లేదంటే నష్టపోయినప్పుడు విన్నాడు కాబట్టి ఆయన మైండ్ అనేటువంటిది వాష్అవుట్ అవ్వడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనకున్నటువంటి 140 కోట్ల మంది జనాభాలో 12 కోట్ల డిమ్యాట్ అకౌంట్లే ఉండడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే మనం సొంతంగా నష్టపోయిన దానికన్నా మనం నష్టపోతే వేరే వాడికి భయపెట్టేది చెప్పేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ ఇంపాక్ట్ అనేటువంటి చాలా క్లియర్ కట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తే ఇంకో రకమైన బ్యాచ్ ఉంటారు మార్కెట్లో నష్టాలు వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎడిక్షన్ అనేటువంటిది మొదలవుతుంటుంది. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలి అని చెప్పేసి అని ఎడిక్షన్ అనేటువంటిది మొదలవుతుంటుంది. ఆ ఎడిక్షన్ వల్ల ఏంటంటే వీళ్ళు బారో చేయడం, మనీని బారో చేసి కంటిన్యూస్గా ట్రేడ్ చేయడం, రెగ్యులర్గా ట్రేడ్ చేయాలి. ఏంటిది మందు తాగేవాడికి మందు లేకపోతే నీరసం ఎలా అయితే వస్తుందో, కాళ్ళు చేతులు ఎలా అయితే తిరుగుతుంటాయో ఆ రకంగా ఇక్కడ ఏంటంటే గ్యాంబ్లింగ్ ఎడిక్షన్ అనేటువంటిది క్లియర్ కట్గా తెలుస్తుంటుంది మనకి. కంపల్సరీ ట్రేడింగ్ కింద ఖచ్చితంగా ఈ మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉన్నా నాకు పొజిషన్ ఉండాలి. ఇంతకుముందు నేను చెప్పేటవాడిని టికెరైటిస్ మార్కెటైటిస్ అని చెప్పేసాను. సో టికెరైటిస్ వచ్చేటప్పటికి మార్కెట్ ఏం జరుగుతుంది అనేటువంటిది కంటిన్యూస్గా చూస్తూ ఉండాలి. మార్కెటైటిస్ అనేటువంటిది మార్కెట్లో ఖచ్చితంగా ఏదో డైరెక్షన్లో పొజిషన్ అనేటువంటి ఇది ఎడిక్టివ్ అవుతుంది అనమాట. ఆ ఎడిక్షన్ అనేటువంటి తట్టుకోలేని వాళ్ళకి ఏంటంటే ఆబ్వియస్లీ ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ తాలూకా గైడెన్సో, లేదంటే ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో అవి చేసుకుంటే డెఫినెట్లీ దే విల్ మేక్ మనీ. సో నష్టాలు వస్తాయని చెప్పేసి నేను ఖచ్చితంగానూ చెప్పట్లేదు, లాభాలు వస్తాయని ఖచ్చితంగా చెప్పట్లేదు. బట్ ఒక ప్రూవెన్ ప్రాసెస్ ఏదైతే ఉందో మీ ఎడిక్టివ్నెస్ ఏదైతే ఉందో ఎడిక్టివ్నెస్ కాకుండా ఆబ్వియస్లీ ఇది డబ్బులు సంపాదించుకునే మార్గం కింద చూడొచ్చు అని చెప్పొచ్చు.